ప్రపంచ రాజకీయాల్లో మరియు భౌగోళిక వ్యూహాల్లో దశాబ్దాలుగా చమురుదే ఆధిపత్యం. చమురు ఉత్పత్తి చేసే దేశాలు ఏది చెబితే అది శాసనంగా నడిచిన కాలం ఒకటుంది. కానీ ప్రస్తుతం ఎడారి దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, మారుతున్న అంతర్జాతీయ సమీకరణాల నేపథ్యంలో ఒక సరికొత్త ముఖచిత్రం ఆవిష్కృతమవుతోంది. ఎవరి గుప్పెట్లో చమురు ఉందో వారిదే ప్రపంచమనుకున్న దేశాలు ఇప్పుడు తమ పౌరుల ఆకలి తీర్చడం కోసం భారతదేశం వైపు దీనంగా చూస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు తమ ఆర్థిక బలంతో మిడిసిపడిన ఈ దేశాలు నేడు కేవలం కూరగాయల కోసం, ముఖ్యంగా ఉల్లిపాయలు మరియు టమాటాల కోసం భారతదేశం ముందు బారులు తీరుతున్నాయి. ఇది కేవలం ఒక వాణిజ్య అవసరం మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికపై భారతదేశం సాధించిన ఒక వ్యూహాత్మక విజయం. ఈ పరిణామాల వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? ఎక్కడో జరుగుతున్న ఈ సంక్షోభం సామాన్యుడి కంచం వరకు ఎలా చేరుకుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కానీ ముందుకు వెళ్ళబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పని, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. కొంతకాలం క్రితం వరకు పరిస్థితి వేరుగా ఉండేది. ఈ ఎడారి దేశాలు భారతదేశం నుండి ఎగుమతి అయ్యే గుడ్లు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కఠినమైన నాణ్యతా ప్రమాణాల పేరుతో తిరస్కరించి వెనక్కి పంపిన సందర్భాలు అనేకం. కానీ నేడు అదే దేశాలు మన దేశం నుండి వచ్చే ఆలుగడ్డలు, ఉల్లిపాయల కోసం 10 రెట్లు ఎక్కువ చెల్లించడానికి కూడా వెనుకాడటం లేదు. పరిస్థితి ఎంతలా దిగజారిందంటే కొన్ని దేశాలు నేరుగా సరికొత్త వాణిజ్య ప్రతిపాదనలు ముందుకు తీసుకువస్తున్నాయి. మా వద్ద ఉన్న ముడి చమురును మీరు తీసుకోండి, దానికి బదులుగా మాకు ఆహార పదార్థాలను సరఫరా చేయండని బేరసారాలు ఆడుతున్నాయి. దశాబ్దాల తరువాత మళ్లీ వస్తు మార్పిడి విధానం, అందులోనూ చమురుకు బదులు ఆహారం అనే వ్యూహాత్మక రూపంలో తెరపైకి వస్తోంది. ప్రస్తుతం ఆయా దేశాల మార్కెట్లలో కిలో ఉల్లిపాయల ధర ఏకంగా 250 రూపాయలకు పైగా పలుకుతోంది. అదే సమయంలో మన భారతదేశంలో కిలో ఉల్లిపాయలు కేవలం 20 లేదా 40 రూపాయలకే లభిస్తున్నాయి. ఈ వ్యత్యాసమే ఆహార భద్రత విషయంలో మన దేశం యొక్క తిరుగులేని బలాన్ని ప్రపంచానికి చాటి చెబుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల నుండి భారతదేశం భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది అన్నది వాస్తవమే. కానీ ఆ ఎడారి దేశాలు తమ కనీస ఆహార అవసరాల కోసం భారతదేశంపై ఎంతలా ఆధారపడి ఉన్నాయో ఇప్పుడు స్పష్టమవుతోంది. ముఖ్యంగా టమాటాలు, ఉల్లిపాయల సరఫరాలో మన దేశమే వారికి ప్రాణాధారం. అయితే ప్రస్తుతం హార్ముజు జలసంధి మరియు ఎర్ర సముద్రం ప్రాంతాల్లో నెలకొన్న భద్రతా సంక్షోభం కారణంగా రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. భారతదేశం నుండి బయలుదేరిన అనేక సరుకు రవాణా నౌకలు మార్గ మధ్యంలోనే నిలిచిపోయాయి. సముద్ర మార్గాల్లో దాడుల భయం ఉండటంతో బీమా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. కొన్ని బీమా కంపెనీలు తమ ప్రీమియంలను ఏకంగా 400% వరకు పెంచేశాయి. ఈ ఆర్థిక భారం, ప్రాణహాని భయంతో నౌకాదళ కెప్టెన్లు సైతం ఆ మార్గాల్లో ప్రయాణించడానికి జంకుతున్నారు. దీనికి తోడు రంజాన్ మాసం కావడంతో ఆహార పదార్థాలకు డిమాండ్ అమాంతం పెరిగింది. ఒకవేళ వారు ఐరోపా దేశాల కూటమి నుండి వీటిని దిగుమతి చేసుకోవాలని భావించినా అది 2-3 రెట్లు అధిక భారాన్ని మోపుతుంది. దుబాయ్ లాంటి అత్యంత సంపన్న నగరాలలోని ప్రధాన మార్కెట్లలో సైతం ప్రజలు ఈ ధరల పెరుగుదలను చూసి విస్మయానికి గురవుతున్నారు. నిత్యం ఆహారంలో భాగమయ్యే కూరగాయలు ఇప్పుడు విలాస వస్తువులుగా మారిపోతున్నాయి. కేవలం చమురు ఉంటే కడుపు నిండదు అన్న కఠిన సత్యం వారికి ఇప్పుడు బోధపడుతోంది. ట్రిలియన్ల కొద్దీ డాలర్ల వ్యాపారం చేస్తున్నప్పటికీ కనీస ఆహార అవసరాల కోసం విదేశాలపైనే ఆధారపడక తప్పని దుస్థితి వారిది. పరిస్థితి చేజారిపోకుండా చూసేందుకు ఆయా ప్రభుత్వాలు రంగంలోకి దిగాయి. మార్కెట్లపై నిఘా ఉంచడంతో పాటు వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు పెంచకుండా కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. రాబోయే కొన్ని మాసాలకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం భరోసా ఇస్తున్నప్పటికీ సరఫరా వ్యవస్థను గాడిలో పెట్టడం అతిపెద్ద సవాలుగా మారింది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకునే దిశగా వారు ఇప్పటికే భారతదేశంతో దౌత్యపరమైన చర్చలు ప్రారంభించారు. భారతదేశం కోణం నుండి
ఈ పరిస్థితిని విశ్లేషిస్తే ఇక్కడ కొన్ని భిన్నమైన సవాళ్లు కనిపిస్తున్నాయి. సముద్ర మార్గాల్లో అవరోధాల కారణంగా ఎగుమతులు నిలిచిపోయాయి. దీనివల్ల దేశీయ మార్కెట్లో ఉల్లిపాయలు, బాస్మతి బియ్యం నిల్వలు పెరిగిపోయి వాటి ధరలు పడిపోయాయి. ఇది ప్రత్యక్షంగా మన రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతుంది. అయినప్పటికీ భౌగోళిక రాజకీయ చదరంగంలో భారతదేశం అత్యంత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం మన దేశానికి రావలసిన చమురు మరియు ఎల్పీజీ నౌకలు సురక్షితంగానే ఓడరేవులను చేరుకుంటున్నాయి కాబట్టి మనకు తక్షణ ముప్పు లేదు. ఈ సానుకూల వాతావరణాన్ని ఉపయోగించుకొని దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి ఒక భారీ వ్యూహాత్మక ఒప్పందం కోసం మన ప్రభుత్వం వేచి చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఎన్నాళ్ళైతే మీరు మాకు చమురును నిరంతరాయంగా సరఫరా చేస్తారో అన్నాళ్ళు మాత్రమే మేము మీకు ఆహార భద్రతను కల్పిస్తాము అనే కఠినమైన ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇదే సమయంలో అంతర్జాతీయ వాణిజ్య రంగాన్ని కుదిపేసే మరో కీలకమైన వార్త అమెరికా నుండి వెలువడింది. అమెరికా ప్రభుత్వం భారతదేశం, చైనాతో సహా 60 దేశాలపై ఒక కఠినమైన వాణిజ్య దర్యాప్తును ప్రారంభించింది. వాస్తవానికి ఈ దర్యాప్తు మొదట 16 దేశాలకు మాత్రమే పరిమితమై ఉన్నప్పటికీ కేవలం 24 గంటల వ్యవధిలోనే ఆ జాబితాను 60 దేశాలకు విస్తరించడం గమనార్హం. ఈ దేశాల్లో కార్మికుల వేతనాలు తక్కువగా ఉండటం వల్ల ఉత్పత్తి ఖర్చు తగ్గి ఆయా ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో తక్కువ ధరకే లభిస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. దీనివల్ల అమెరికన్ కంపెనీలు పోటీ పడలేక నష్టపోతున్నాయని వారు వాదిస్తున్నారు. ఈ దర్యాప్తులో ఆధారాలు లభిస్తే మన దేశం నుండి ఎగుమతి అయ్యే వస్తువులపై ఏకంగా 60% వరకు అదనపు సుంకాలు విధించే ప్రమాదం ఉంది. భారతదేశం భారీ ఎత్తున వస్త్రాలు, సముద్ర ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. గ్లోబల్ మార్కెట్లో ఎదురవుతున్న తీవ్రమైన పోటీని తట్టుకోలేక అమెరికా తీసుకుంటున్న ఈ రక్షణవాద చర్యలు భారతీయ ఎగుమతిదారులకు తాత్కాలిక సవాలు విసురుతున్నాయి. ఇక తిరిగి ఆహార ఎగుమతుల విషయానికి వస్తే ప్రపంచంలోని అగ్రశ్రేణి ఉల్లి ఎగుమతి దేశాల జాబితాలో భారతదేశం స్థిరంగా కొనసాగుతోంది. ప్రతి ఏటా సుమారు 15 లక్షల టన్నులకు పైగా ఉల్లిపాయలను ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఏకంగా $1.8 బిలియన్ విలువైన తాజా కూరగాయలను విదేశాలకు ఎగుమతి చేసింది. ఆసియా, ఆఫ్రికా మరియు ప్రత్యేకించి మధ్యప్రాచ్యం మార్కెట్లలో భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు ఉన్న గిరాకీ ఎంతో గొప్పది. రవాణా ఖర్చులు తక్కువగా ఉండటం వల్ల యుఏఈ లాంటి దేశాలకు భారతదేశమే నమ్మకమైన భాగస్వామిగా మారింది. యుఏఈ దిగుమతి చేసుకునే ఉల్లిపాయల్లో దాదాపు 75% భారతదేశం నుండే వెళ్తాయి. మహారాష్ట్రలోని నాసిక్ నుండి బయలుదేరే ఎర్ర ఉల్లిపాయలు నేరుగా దుబాయ్లోని జబెల్ అలీ పోర్టుకు చేరుకునే బలమైన సరఫరా వ్యవస్థ దశాబ్దాలుగా నడుస్తోంది. ఇంతటి దృఢమైన సంబంధాలు ఉన్నందునే గతంలో దేశీయంగా ధరలను నియంత్రించడానికి భారతదేశం ఉల్లి ఎగుమతులపై పూర్తి స్థాయి నిషేధం విధించినప్పుడు కూడా యుఏఈ లాంటి మిత్ర దేశాలకు మినహాయింపులు ఇచ్చింది. ఆ సమయంలో ప్రత్యేక అనుమతుల ద్వారా అదనంగా వేలాది టన్నుల ఉల్లిని సరఫరా చేసి తన మిత్రధర్మాన్ని నిలబెట్టుకుంది. ఏ దేశానికైనా ఎంత ఆయుధ బలం, ఆర్థిక బలం ఉన్నప్పటికీ ఆహార భద్రత విషయంలో మాత్రం భారతదేశం లాంటి దేశాల ముందు తలవంచక తప్పదు అనడానికి ఇదే సజీవ సాక్ష్యం. అయితే ఇంతటి ఈ ఘనత మన భారతీయ రైతులకే చెల్లుతుంది కాబట్టి కామెంట్ బాక్సులో జై కిసాన్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.